ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల ఆమోదంపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించనుంది. అలాగే హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా స్కూల్స్ కోసం కేంద్రం నిధులు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల ఆమోదంపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, భారత ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులపైన కీలకంగా చర్చించారు. ముఖ్యంగా తెలంగాణలో అంటే హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ నేపథ్యంలో ఇప్పటి వరకు అనుకుంటున్నటువంటి ఏదైతే మెట్రో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పొడిగించేటటువంటి నిర్ణయం తీసుకుందో తెలంగాణ ప్రభుత్వం, దానికి అనుగుణంగా మెట్రో ఫేజ్ 2కు కేంద్రం ఆమోదం తెలపాలని చెప్పి ఈ సమావేశంలో కోరినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఏ విధంగానైతే ఇప్పటి వరకు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం, మరోవైపు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అనుమతులు ఆమోదం తెలపాలనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పటి వరకు అంటే తెలంగాణలో ఏ విధంగానైతే వికసిత్ తెలంగాణ అంటే 2047 లక్ష్యంగా పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలకు సంబంధించి వాటన్నిటికి కూడా కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వడమే కాకుండా కొన్నిటికి అనుమతులు కూడా ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మూసీ నదిని ఏ విధంగానైతే డెవలప్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి కేంద్ర అనుమతులు, దాంతోపాటు నిధుల కేటాయింపు కూడా కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రధాని మోడీని అడిగినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు తెలంగాణలో ప్రత్యేకంగా విద్యను అందించేందుకు తీసుకొస్తున్నటువంటి యంగ్ ఇండియా స్కూల్స్ అంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సో దానికోసం కూడా గతంలోనే కేంద్ర ఆర్థిక శాఖకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు కూడా చేశారు. సో ఆ అంశాన్ని మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు తెలంగాణలో అంటే ఈరోజు నీతి ఆయోగ్ సమావేశం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన. సో ఆ సమయంలోనే తెలంగాణ ఏ విధంగా అంటే ఈ రోజు ఉన్నటువంటి థీమ్ చూస్తే సమగ్ర మానవ అభివృద్ధి, అంటే ఆ అభివృద్ధి అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకు సరైనటువంటి విద్య అందించడం, ఆ తర్వాత వైద్యం అందించడం, వాళ్ళకు శిక్షణ సంబంధించి అంటే నైపుణ్యాభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో తోడ్పడడం, ఆ తర్వాత ప్రత్యేకంగా ఏ విధంగానైతే ఉపాధి కల్పించడం, మహిళా సాధికారత పొందడం. సో ఈ అంశాలన్నిటి కోసం తెలంగాణ ఇప్పటి వరకు ఏ విధంగా వాటి కోసం ముందడుగు వేస్తుంది, ప్రత్యేకంగా ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి పలు విశ్వవిద్యాలయాలను కూడా తెలంగాణకు ఆహ్వానించేటటువంటి అంశం, స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసినటువంటి అంశం. సో వీటన్నిటికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సహకారం అనేది అవసరం. సో దానికి కావాల్సినటువంటి నిధులు, అనుమతులకు సంబంధించినటువంటి విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రిని కోరుతూ విజ్ఞప్తి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అందజేశారు. సో గతం నుంచి అంటే ఏ విధంగానైతే మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో, మెట్రో ఫేజ్ 2 అనుమతుల విషయంలో ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఈ మధ్యనే మెట్రో ఫేజ్ 2 కంటే ముందే అంటే ఏ విధంగానైతే మెట్రో ఫేజ్ 1 మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అదే విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా గతంలోనే తెలియజేసింది తెలంగాణ ప్రభుత్వం. అయినప్పటికీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించామని చెప్పి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు మెట్రో ఫేజ్ 2కు సంబంధించి కేంద్ర కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో దీన్ని కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా మెట్రో ఫేజ్ 2 అనేది ప్రజలందరికీ ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేయబోతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగానైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర సహకారం కావాలని కోరుతున్నారు. మరోవైపు తెలంగాణలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు దానికి
కేంద్రం నుంచి కావాల్సినటువంటి అనుమతులు సహకారం విషయంలో కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రధానమంత్రిని కోరినట్టుగా తెలుసు.